స్టెంట్స్ లేకుండా బ్లాకేజెస్ని క్లియర్ చేసే ఒక పద్ధతి ఉందని మీకు తెలుసా? హాయ్, ఐఎమ్ డాక్టర్ నాగ చైతన్య, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ధృవ హాస్పిటల్స్, పటాన్చెరు. సో స్టెంట్స్ యూజ్ చేయకుండా యాంజియోప్లాస్టీ చేసే టెక్నిక్ని స్టెంట్లెస్ పీసీఐ అని అంటాం. సో ఇది వరకు ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఇనీషియల్గా ఒక బెలూన్తోని వెడల్పు చేసి దాని మీదగా స్టెంట్ డిప్లాయ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు వచ్చిన ఈ కొత్త ప్రొసీజర్లో మనం ఒక స్పెషల్ బెలూన్ వాడతాం. దీని మీద ఈ బెలూన్ లేయర్స్లో డ్రగ్ కోట్ అయి ఉంటుంది, డ్రగ్ కోటెడ్ బెలూన్ అంటాం. దీన్ని ఒక నిమిషం పాటు బ్లాకేజ్ ఉన్న ఏరియాలో ఇన్ఫ్లేట్ చేసి ఉంచితే ఈ డ్రగ్ ఆర్టరీ యొక్క లేయర్స్లోకి వెళ్ళి ఆ ఏరియాలో మళ్ళీ బ్లాకేజ్ రాకుండా ప్రివెంట్ చేస్తుందన్నమాట. తద్వారా మనము స్టెంట్ని అక్కడ అవాయిడ్ చేయొచ్చు. సో ఈ ప్రొసీజర్ని ఎలాంటి కండిషన్స్లో యూస్ చేస్తాం? స్టెంట్ వేయడం డిఫికల్ట్గా ఉన్న సిచ్యువేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హై కాల్షియం ఉన్న కొన్ని బ్లాకేజెస్, సన్న నరాల్లో ఉన్న బ్లాకేజెస్, లాంగ్ సెగ్మెంట్స్, ఎక్కువ స్టెంట్స్ వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు, అలానే బైఫర్కేషన్ అంటే ఒక పెద్ద నరం నుంచి రెండు నరాలు డివైడ్ అవుతున్న లొకేషన్లో బ్లాకేజ్ వచ్చినప్పుడు ఈ టెక్నిక్ వాడి మనం స్టెంట్స్ని అవాయిడ్ చేస్తాం. దీని ద్వారా దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. ఈ ప్రొసీజర్ వలన అడ్వాంటేజెస్ ఏంటి? స్టెంట్ యూస్ చేయం కాబట్టి మెటల్ అనేది జీరో అయిపోతుంది. మెటల్ ఉన్నప్పుడు బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే స్టెంట్స్ వేసిన వాళ్ళలో మనం ఎక్కువ కాలం బ్లడ్ థిన్నర్స్ యూస్ చేయాలని చెప్తాం. అదే ఈ టెక్నిక్ చేసుకున్నప్పుడు జస్ట్ 2 to 3 months బ్లడ్ థిన్నర్స్ యూస్ చేస్తే సరిపోతుంది. ఈ పద్ధతిని ఇప్పుడు అన్ని రకాల బ్లాకేజెస్ని క్లియర్ చేయడానికి వీలుగా ఉండేలాగా రీసెర్చ్ కూడా జరుగుతుంది.